కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 2వ వార్డు నుంచి చేయి గుర్తు మీద పోటీ చేస్తున్నాను. నాకు 2వ వార్డు నుంచి బ్రహ్మరథం పడుతున్న ప్రజలను చూసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి నేను గెలిచిన వెనువెంటనే ఇక్కడ కోతుల బెడద, కుక్కల బెడద బాగున్నది. గెలిచిన ప్రమాణ స్వీకారం రోజే నేను ఇక్కడ ఒక్క కోతిని లేకుండా పట్టేయగలుగుతాను. ఇక్కడ ఉన్నటువంటి వార్డులు డెవలప్మెంట్ లేవు. దీన్ని ఒక మోడల్ హౌస్గా ఈ వాడ క్రీస్తు పూర్వం నుంచి ఎట్లుందో గదే టైప్లో ఇక్కడ ఉన్నది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమాత్రం లేవు. ఈ 2వ వార్డును మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడానికి నాకు 2వ వార్డు ప్రజలందరూ నాకు సహకరించి నన్ను కౌన్సిలర్గా గెలిపించి నేను ఈ 2వ వార్డుకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించగలరని వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి కోట నుంచి కాకుండా కూడా నేను ఇంకా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొనైనా నా గ్రామ ప్రజలకు 200 ఇండ్లు ఇంకా తీసుకొచ్చి ఇది 2వ వార్డును ఒక మోడల్ హౌస్గా నిర్మించి తలపెట్టి నేనేంటిదో ఇంతకుముందు తెలుసు. నేను సర్పంచ్ చేసినప్పటి నుండి నా గుండె ధైర్యం బాగా ఉంది. నేను నమ్ముకున్న ప్రజలు నన్ను మోసం చేయరు అనేది నాకున్నది కాబట్టి నన్ను గెలిపిస్తారు. మీకు చెంప చెడలు అనే తీర్పిస్తారని చెప్పని తెలియజేస్తూ ముగిస్తున్నాను.